బట్ దట్ ఈస్ సంథింగ్ మీకు ఫస్ట్ టైం వచ్చిన దట్ సినారియో ఈస్ ద ఫస్ట్ సినారియో నాకు. దట్స్ వెన్ ఐ డెవలప్డ్ ఇంట్రెస్ట్. ఏంద్రా ఇలా కూడా ఉంటారా జనాలు అని చెప్పి. అది యాక్చువల్గా నాకు హైదరాబాద్లోనే జరిగింది. ఇక్కడ బిఫోర్ ఐ షిఫ్ట్ వైజాగ్ నేను హైదరాబాద్లో కొన్నాళ్ళు ప్రాక్టీస్ చేశాను కచ్చిబౌలిలో. సో అక్కడే అనమాట ఫస్ట్ టైం చూసి ఏందిరా ఇది అని చెప్పి తర్వాత ఐ వెంట్ బ్యాక్ అండ్ ఐ సర్చ్, ఓహో ఇలాంటిదో బ్రాంచ్ ఉంది, ఇలా జనాలు అడుగుతారు, ఓకే. సో తను నన్ను ఆలోచింపజేసింది యాక్చువల్లీ. స్పీకింగ్ ఆఫ్ వాట్ డూ యూ వాంట్ ఇస్ ద బేసిక్ రైట్ మేడం. సి అంటే ఫస్ట్ ఇన్స్టెన్స్ లో బీయింగ్ ఎ డాక్టర్, బీయింగ్ ఎ లేడీ, నేను కూడా ఏందిరా ఇది అనిపించింది. నో మీరు చాలా జెన్యూన్ గా ఉన్నారు. ఎందుకంటే మన అప్బ్రింగింగ్ అట్లాగే ఉంది. వీఆర్ నాట్ సపోజ్ టు టాక్, వీఆర్ నాట్ సపోజ్ టు ఆస్క్. అది ఏజెస్ నుంచి ఉన్నదే. కానీ ఇప్పుడు సినారియో ఇస్ లైక్ ఆల్టరింగ్ మెల్లమెల్లగా. సో అలా అడిగేసరికి నాకేది ఇట్ బికేమ్ షాక్. వాట్ అనిపించింది నాకు కూడా. కానీ somehow I managed to okay అండి, ఓకే ఐల్ గెట్ ఏదో నాకు తోచింది ఏదో రాసి ఓకేనండి ఐల్ గెట్ బ్యాక్ టు యూ అని చెప్పి ఐ కాల్డ్ హర్ అగైన్. తను యాక్చువల్గా షీ మేడ్ మీ థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్ యాక్చువల్లీ. షీ మేడ్ మీ సర్చ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. వీటన్నిటికీ ట్రీట్మెంట్స్ ఉంటాయి. వెజనల్ టైటనింగ్కి అంటే ఫేస్ ఏజ్ పరంగా సాగ్ అయిపోతుంటే మనం టైట్ చేస్తామని టోనప్ చేస్తాం. ఏ వెజైనా ఎందుకు టోనప్ చేయకూడదు? దట్స్ వాట్ కాస్మెటిక్ గైనకాలజీ డస్. ఓకే, అది కాస్మెటిక్ గైనకాలజీ అంటే అది. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టమీ ఈ టూ మెనీ డెలివరీస్ తర్వాత ఏమవుతుంది అంటే సాగ్ అయిపోతుంది. ఓకే, సో దీంట్లో ఏం చేస్తామంటే అందరూ ఇప్పుడు జిమ్లు ఈ ప్లాస్టిక్ టోనింగ్ లో అయ్యే, కాకపోతే ఏంటంటే మేము కొద్దిగా మెడికల్ నాలెడ్జ్ కూడా దాంట్లో యాడ్ చేస్తామన్నమాట. సో డెలివరీ అయిన తర్వాత ఎన్నాళ్ళకి పేషెంట్ ప్రాపర్గా ఎక్సర్సైజెస్ అనేవి చేయగలదు, అలా తనకి కరెక్ట్ ఎక్సర్సైజ్ అవి ఇచ్చి, అంతేగాక వీ హ్యావ్ లేజర్స్ అండ్ మజిల్ కాంట్రాక్ట్ చేసి టోన్ చేయడానికి వీ హ్యావ్ నెంబర్ ఆఫ్ మిషన్స్ ఆర్ కమింగ్ అప్ అన్నమాట. దట్ షోస్ దేర్ కాన్ఫిడెన్స్ ఫస్ట్. యా, ఉమెన్ కి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బూస్టప్ చాలా ఉంటుంది. ఇఫ్ దే వాంట్ టు gift herself to her, I always tell. Nice, good quotation. Gift herself to her. బాగుంది. సో ఓకే, ఇదే దానికి ఒక ఎక్స్టెన్షన్ అడుగుతాను. వెన్ యూ సే గిఫ్ట్ హర్ సెల్ఫ్ టు హర్, గైనకాలజీ వద్దాం ఇప్పుడు. ఆఫ్టర్ డెలివరీ, ఇప్పుడు మనం బిఫోర్ డెలివరీ మాట్లాడదాం ఆబ్స్టెటిక్స్కి వచ్చి, దెన్ గైనకాలజీ అప్పటిదాకా దట్ ప్యాంపరింగ్ ఇస్ దేర్, దట్ లవ్ అండ్ అఫెక్షన్ ఇస్ దేర్. మరి భార్య పెళ్ళప్పుడు ప్రెగ్నెంట్ అయినప్పుడు కూడా ఉండదు. స్టిల్ హస్బెండ్ ఈజ్ యాక్సెప్టింగ్, ఎవ్రీబడి ఈజ్ యాక్సెప్టింగ్. శ్రీమంతానికి ఫోటోలు, ఫోటో షూట్స్, ఆ లవ్, అఫెక్షన్, ఫోర్ హెడ్ కిసెస్ అన్నీ ఉంటాయి. దెన్ ఆఫ్టర్ డెలివరీ ఆటోమేటికలీ ఎవ్రీథింగ్ ట్రాన్స్ఫార్మ్స్ టు బేబీ, విచ్ ఇస్ ఓకే, గుడ్. బట్ దెన్ నేను చాలా మంది యంగ్ మదర్స్ దగ్గర కూడా విని నేను మిమ్మల్ని అడుగుతున్నానండి. బిఫోర్ కమింగ్ హియర్ నేను అది ఒక చిన్న సర్వే లాగా చేశాను. అప్పటిదాకా నాకు బేబీ నాకు అటెన్షన్ ఉండే, ఆ తర్వాత వెంటనే బేబీకి షిఫ్ట్ అవుతే తొలి నాళ్లలో నాకు ఆ బేబీని చూస్తే జెలస్ కూడా వచ్చేది. డెఫినెట్లీ దేర్ ఈస్ అ మెడికల్ టర్మ్ ఫర్ దిస్, పోస్ట్ పార్టమ్ డిప్రెషన్, పోస్ట్ పార్టమ్ బ్లూస్, విచ్ ఇస్ 100% నార్మల్. ఇక్కడ నేను ఒక పాజ్, పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ ఆర్ బ్లూస్ ఇస్ అ మిత్ అంటా నేను, మీరేమంటారు? 100% ట్రూ. ఓకే, ఎందుకో చెప్పనా, ఇప్పుడు అప్పటిదాకా బేబీ దాన్ని అనడానికి ఏం లేదు. మనం టీవీల్లో చూపించినట్టు, సినిమాల్లో చూపించినట్టు బేబీ పుట్టుకుని వావ్ అని, అది నా బేబీ, నేను మదర్, ఓ లవ్ ఎట్ ఫస్ట్ సైట్, ఏం ఉండదు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఈజ్ అ మిత్. ఓకే ఓకే, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఈజ్ అ రియాలిటీ అంటున్నాం మనం, మిత్ అంటున్నారు డాక్టర్ జ్యోతిర్మయి గారు. ఓకే, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద అది ఉండదు అని నేను అనట్లేదు. ఒకవేళ ఇఫ్ యూ గెట్ దట్ ఫీలింగ్, వావ్ సూపర్, వెరీ గుడ్. దట్ బటర్ఫ్లైస్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ అ ఫ్లాంతర్ఫగడి ఫీలింగ్ విచ్ ఎవెన్చువల్లీ టర్న్స్ ఇంటూ లవ్. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ అది యాక్సెప్ట్ చేయాలి. ఎందుకో చెప్పనా, డెలివరీ ఇప్పుడు జనరేషన్ వాళ్ళు నేను ఇంత పడ్డాను అంత పడ్డాను అని చెప్పి మనం ఏదైనా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినా, ఏదన్నా చెప్పినా కూడా ఏమంటారు, మేము కనలేదా, మేము పెంచలేదా, నువ్వు ఒక్కదానివే ప్రపంచంలో, నువ్వు ఒక్కదానివే మదరా. డూడ్, ప్రపంచంలో నేను ఒక్కదాని మదర్ కాదు, బట్ దిస్ ఇస్ ఫస్ట్ టైం ఫర్ మీ. ఫస్ట్ ఆర్ సెకండ్ టైం, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దిస్ ఇస్ ఫస్ట్ టైం. నా ఎక్స్పీరియన్స్ ఇది ఫస్ట్. ప్రపంచంలో అందరు మదర్స్ ఇంతకు ముందు ఎలా ఉన్నారు ఏంటి bullshit. అంటే దే ఆర్ ఓకే ఇన్ దేర్ ప్లేస్. దిస్ ఇస్ మీ, మై బాడీ. ఎవ్రీ women's body reacts in a different way for pregnancy.
ఓకే. సో ప్రెగ్నెన్సీలో కొంతమందికి బీపీలు షుగర్లు రావచ్చు, కొంతమంది ఓవర్గా వెయిట్ పెరిగిపోవచ్చు, కొంతమంది అమ్మాయిలకి ఫిగర్ కాన్షియస్ ఉన్న వాళ్ళు అన్ఫార్చునేట్లీ ఏదైనా ప్రెగ్నెన్సీలో 15-20 కేజెస్ పెరిగితే దే హేట్ దెమ్ సెల్ఫ్ సీయింగ్ ఆన్ ద మిర్రర్. ఎందుకంటే గబుక్కున డ్రెస్ చేసుకుంటున్నప్పుడు కూడా దే సీ దేర్ సాగింగ్ ఆర్మ్స్ అండ్ సాగింగ్ అబ్డమిన్. దే మైట్ ఫీల్ అరే ఏందిరా ఇది అనిపిస్తుంది. అండ్ సమ్ టైమ్స్ బేబీ పుట్టిన తర్వాత మీరు అడిగిన క్వశ్చన్ బేబీ పుట్టిన తర్వాత అటెన్షన్ డైవర్ట్ అయిపోతుంది డెఫినెట్లీ. ఎందుకో చెప్పనా, ఇప్పుడు అప్పటిదాకా బేబీ మదర్ లోపల ఉంది కాబట్టి షీల్ గెట్ ఆల్ ద అటెన్షన్. బయటకు వచ్చిన తర్వాత ఐరనీ ఏంటంటే తను కూడా ఒక పేషెంట్ అన్న విషయం మర్చిపోతారు. అండ్ పీపుల్ ఎక్స్పెక్ట్ హర్ టు టేక్ కేర్ ఆఫ్ హర్ సెల్ఫ్ అండ్ ద కిడ్ ఆల్సో. ఫ్రమ్ ద వెరీ ఫస్ట్ డే. ఫ్రమ్ ద వెరీ ఫస్ట్ డే. ఇది ఇంతకు ముందు అంటే కొంచెం బాగా జరిగేది. ఇప్పుడు ఈ మధ్య హస్బెండ్స్ ఆర్ చేంజింగ్, మదర్స్ అయినా మదర్ ఇన్ లాస్ అయినా దే ఆర్ చేంజింగ్. బట్ ఇంకా చేంజ్ యాక్చువల్గా రావాలి. ఎందుకంటే ఈవెన్ షీ నీడ్స్ అటెన్షన్. ఒకప్పుడు అదే కదండి, బాలింత అనేది ఒకటి ఉండేది ప్రాసెస్. ఓ పచ్చం పెట్టడం, దానికి రెస్ట్ ఇవ్వటం. అంటే మాత్రం నేను ఇప్పుడు నువ్వా పచ్చం పెట్టాలి అని అంటారు. పచ్చం పెట్టాలి, పెట్టకూడదు. ఎందుకు పెట్టాలి అంతే. చెప్పండి. ఎందుకంటే ఇంతకు ముందు సర్జికల్ టెక్నిక్స్ వేరు, ఇంతకు ముందు ఉన్న స్టెరిలైజేషన్ టెక్నిక్స్ వేరు. డెలివరీ అయిన తర్వాత ఓన్లీ పప్పులు పెట్టకూడదు, చీమ్ పడుతుంది. ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత జిప్ కుట్లని వేస్తాం. యూ డోంట్ ఈవెన్ సీ ద స్టిచ్ దేర్. కొన్ని రోజులు పోయిన తర్వాత ఎక్కడరా నాకు సర్జరీ అయినా ఆ పిల్ల ఎత్తుక్కుంటుంది. అలా ఉంటుంది మా సర్జరీ. ఇప్పుడు స్టిచ్చింగ్ మెథడ్ వేరు, వాడే సూచర్ మెటీరియల్స్ వేరు, యాంటీబయాటిక్స్ వేరు, స్టెరిలైజేషన్ వేరు. ఇప్పుడు అసలు ఇంతకు ముందు 24 hours 48 hours వరకు తిండి పెట్టకుండా మార్చేవాళ్ళు ఆపరేషన్ అయిపోయిన పిల్లల్ని. నాకే జరిగింది. ఏమిటి తిండి పెట్టకుండా? ఎన్ని రోజులు? ఈ రోజు నైట్ 9:15 నాకు డెలివరీ అయితే నెక్స్ట్ డే ఈవినింగ్ 4:35 వరకు నాకు ఏం లేదు. కోపం రాలే? అరే ఆపరేషన్ ఓపిక రాలేదు. కోపడ్డానికి కూడా ఓపిక రాలేదు. గుడ్ వన్. ఎందుకంటే ఇప్పుడు దేర్ ఆర్ చేంజింగ్ ట్రెండ్స్. ఇప్పుడు అన్ని త్వరగా వీఆర్ మొబిలైజింగ్. మీకు గుర్తుండుంటే మిమ్మల్ని ఆ 24 hours కూడా మంచం మీద అలాగే పడుకొని ఉండాలి, అటు ఇటు తిరగకూడదు, ఇలాంటివి కూడా చేశారు. కానీ ఆఫ్టర్నూన్ నేను లేచి నర్స్ని కొంచెం హెల్ప్ తీసుకొని ఐ వెంట్ టు వాష్రూమ్, టుక్ అ బాత్. నాకేంటో ఇక్కడంతా ఊడిపోయినట్టు ఫీలింగ్ వచ్చింది, సిజరిన్ కదా. దెన్ ఆల్సో ఐ కేమ్ బ్యాక్. ఏం కాదు, ఏదో రొట్టె కింద ఆవిడ గుట్టుకుంటుంది అని చెప్పి వచ్చి ఆ దెబ్బకి నేను పడ్డం మంచం మీద పడిపోయాను. బికాస్ ఐ డెంట్ హ్యాడ్ ఎనీథింగ్ కదా. సో ఆ తర్వాత మళ్ళీ నిద్రపోయాను. సాయంత్రం మా ఫ్రెండ్ వచ్చి లేపి తినిపించేంత వరకు కష్టమే. సో ఇప్పుడు ఏంటంటే ఇరాక్ అని చెప్పి అంటే తొందరగా దాంట్లో ఏంటంటే త్వరగా అంటే ఆపరేషన్ అయిపోయిన 6 hours లోపలే బవెల్ జోన్స్ అంటాం. మీకు గుర్తుంటే డాక్టర్ వచ్చి పొట్ట మీద పెట్టి చూసి, కొంతమంది డాక్టర్ పేషెంట్లు మేడం బేబీ బయటకు వచ్చింది ఇంకేం చూస్తున్నారు పొట్ట మీద పెట్టి అని అంటారు. బట్ వి చెక్ ఫర్ బవెల్ సౌండ్స్. అంటే బవెల్ మూవ్ అవుతుందా లేదా చూస్తాము. చూసి ఫస్ట్ వాటర్ తో స్టార్ట్ చేసి షీ కెన్ హ్యావ్ ఫుడ్. వెంటనే పప్పు తినొచ్చు శుభ్రంగా. ఏ పప్పు కావాలంటే ఆ పప్పు. వంకాయ కూర తినొచ్చు 100%. బంగాళదుంప తినొచ్చు, వాతం చేయదు. చద్దన్నము, ఇంకోటి ఏంటి నువ్వులు, ఇంకా తెలగపిండి పెడతారు, మునగాకు పొడి. అంటే అవన్నీ కొంచెంగా తినొచ్చు కానీ అదే తిండిలా మోషన్ అవ్వదు, గట్టిగా అవుతుంది. మోషన్ ఎలా అవుతుంది? ఇప్పుడు చారు కానీ ఇలాంటి ఏం తినకుండా, మామూలు ఫుడ్ తినకుండా ఓన్లీ బ్రెడ్, ఇంకోటి బ్రెడ్ పాలు తింటే పాలు పడతాయి అని చెప్పి అంటారు. ఇంత గ్లాస్ పాలు తాగుతుంటే పాలు పడతాయని 3 సార్లు తాగి. ఇదేమన్నా ట్యాంకరా పైనుంచి పాలు పోస్తే బ్రెస్ట్ మిల్క్ రావటానికి? అయ్యో, ఇంత గ్లాసుడు, ప్లీజ్ అండర్స్టాండ్, ఇంత 3 పూటల ఇంత పాలు తాగితే ఫస్ట్ అది ఆ ఫ్యాట్ అరిగించుకోలేదు, మందం చేస్తుంది. అది ఏం లేదు, అడ్డమైన చోట్ల కొవ్వు వేరుకొని తర్వాత తగ్గించుకోలేక నానా కష్టాలు పడాలి. సో బ్రెడ్ మైదా కదా, బ్రెడ్ మైదా కదా, మైదా నుంచి మోషన్ సరిగా అవ్వదు, జిఐ డిస్టర్బెన్సెస్ అన్నీ వస్తాయి. మనుషులు తినే తిండి పెట్టండి రా అని చెప్తాం. పచ్చాలకి స్ట్రిక్ట్లీ నో. మీరైతే నో. నేనే కాదు, ఇప్పుడు ఎవరు 9% గైనకాలజిస్టులు అందరూ నో. ఇది ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోవాలి. బికాస్ చేసుకోరు కదా. డెలివరీ అవ్వగానే డెలివరీ చేసినంత వరకే డాక్టర్ పని. తర్వాత డాక్టర్ ఏం చెప్పినా చెవులో ఎలాగో దూదులు పెట్టుకుంటారు. నేను దీని గురించి ఒక వీడియో కూడా చేశాను. చెవుల్లో దూదులు పెట్టుకుంటారు. సో ఆ చెవుల్లో దూదులతో పాటు మేము చెప్పిన మాటలు కూడా అలా గారిలోకి